హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు వినాయక చవితి రోజు ఎక్కువ శ్రమ లేకుండా ఒకేసారి పిండి కలుపుకుని 5 రకాల నైవేద్యాలు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్టు, 1 టీ స్పూను నెయ్యిని వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో 2 కప్పుల బియ్యపిండి వేసుకోండి. ఇది పొడి బియ్యపిండేనండి. మనం నీళ్లు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి తీసుకోవాలి. పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది వేడి తగ్గేలోపు మనం ప్రసాదంలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లము వేసి బెల్లం కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాలు ఉంచితే వేడికి బెల్లం కరుగుతుంది. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ నెయ్యిని వేసి యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటూ 7-8 నిమిషాలు కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ లోపు మనం ఉడికించుకున్న పిండి కూడా కొంచెం వేడి తగ్గుతుంది. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నీళ్లతో తడుపుకుంటూ కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే నైవేద్యాలు అంత బాగా వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోండి. ఈ పిండిని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం వేడి తగ్గింది. దీన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుందాం. నాకు కొబ్బరి లడ్డూలు 12 వరకు వచ్చాయి. పూర్ణం బూరెలు తయారు చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకుని బాగా రోల్ చేసుకోవాలి. ఎక్కడా క్రాక్స్ రాకుండా రోల్ చేసుకోవాలి. ఫ్లాట్గా ప్రెస్ చేయండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని కొబ్బరి లడ్డూ పెట్టేసి పిండిని ఇలా పైకి తీసుకుంటూ క్లోజ్ చేయండి. ఎక్కడ గ్యాప్ రాకుండా క్లోజ్ చేసుకుని రోల్ చేసుకుని పూర్ణం బూరెలు రెడీ అవుతాయి. ఇప్పుడు జిల్లేడుకాయలు చేసుకుందాం. కొబ్బరిని పొడవుగా స్ప్రెడ్ చేసుకుని పిండిలో పెట్టి ఇలా సిలిండర్ షేప్లో చేసుకోండి. ఇలా జిల్లేడుకాయలు చేసుకోవచ్చు. 3వ నైవేద్యం మోదకాలని చేసుకుందాం. పిండిని పల్చగా చేసుకుని కొబ్బరి స్టఫింగ్ పెట్టి ఇలా మోదకంలాగా షేప్ లాగా చేసుకోవాలి. ఫోకుతో డిజైన్ చేసుకోండి. మోదకాలు రెడీ అవుతాయి. ఇప్పుడు 4వ నైవేద్యం కజ్జికాయలు చేసుకుందాం. ఒక పాలిథిన్ కవర్ తీసుకుని వాటర్తో తడి చేసుకుని బియ్యపిండిని పెట్టి పల్చగా స్ప్రెడ్ చేసి మధ్యలో కొబ్బరి స్టఫింగ్ని సిలిండర్ షేప్లో పెట్టుకుని కవర్తో సహా క్లోజ్ చేసుకుంటే అంచులు లైట్గా ప్రెస్ చేసి ఇప్పుడు చేతిని వాటర్తో తడి చేసుకుని అంచుల్ని లోపలికి మడిస్తే మంచి డిజైన్ లాగా షేప్ వస్తుంది. ఇలా చేసుకోండి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకుని రేకులకి నెయ్యి అప్లై చేసి వీటన్నిటిని ఇడ్లీ పాత్రలో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోండి. ఉండ్రాల పాయసానికి 2 స్పూన్ల పచ్చెనగపప్పుని 1 గంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. బియ్యపిండిని తీసుకొని చేత్తో తడి చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. లేదా ఇలా తాలికల్లాగా పొడవుగా చేసుకోండి. కొంచెం పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్ణం బూరెలు ఉడికిపోయాయి. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఒక గిన్నెలో 1 టీ స్పూను నెయ్యిని వేసి కొంచెం జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగాక కిస్మిస్ని వేసి వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో 1.5 కప్పు నీళ్లను పోసి మూత పెట్టి నీళ్లను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు నీళ్లను వంపేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ పప్పుని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పప్పుని విరిచి చూస్తే విరిగిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు తాలికల్ని వేసి కలపకుండా మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న బియ్యపిండి ముద్దలో కొంచెం నీళ్లను పోసుకుని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉండ్రాలని 5 నిమిషాలు ఉడికించాక గరిటెతో ఒకసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలిపి
కళాయిలో చుట్టూ పోసుకోవాలి. కలుపుతున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. పోసిన వెంటనే కలపాలి. పల్చగా ఉంది కదా, కొంచెం చిక్కబడనిద్దాం. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికించాక కొంచెం చిక్కబడింది. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకుని మూత పెట్టి బెల్లం మొత్తం ఉండ్రాలకి పట్టడం కోసం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు ఉండ్రాలకి బెల్లం చక్కగా పడుతుంది. ఉండ్రాలు తీయగా బాగుంటాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత పాయసం చల్లారుతుంది. చిక్కని పాలని 3/4 కప్పు వరకు తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి పైన 1 టీ స్పూను నెయ్యిని వేసి కలుపుకుంటే ఉండ్రాల పాయసం రెడీ అయ్యింది. అంతేనండి, వినాయక చవితికి ఎక్కువ శ్రమ లేకుండా ఒకే పిండితో వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.